చెప్పండి ఫస్ట్ సినిమా గురించి ఏదో ఒకటి. ఎట్లుందో చెప్పండి ఏదో ఒకటి కొంచెం. ఎట్లా ఏ సినిమా గురించి? రాధాయన్ సినిమా ఎట్లా? వచ్చినాం తాడపత్రికి ఫస్ట్ షోకి వచ్చినాం. చూస్తారు రివ్యూ చెప్తాం. ఎలా ఉందో రివ్యూ చూసి చెప్పేస్తాం. చూసే చెప్తాం. వెయిట్ అండ్ సీ. చూడకుండా డబ్బా లైట్లు ఎందుకు వేసినారు మర్చిపోయినా నేను. వేడిగా ఉంది పాపం. ఏమో చెప్పు భయ్ ఎట్లా మరి రివ్యూ చెప్పు మరి. ఇంకా చూడలేదు సినిమా, చూసినా కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే ఇది మన సినిమా కాబట్టి మన అందరూ సపోర్ట్ చేయాల్సింది, తాడిపత్రి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది. ఇందులో మన టీం అంతా ఉంది, మన తాడిపత్రి ఎంబీఓస్ వాళ్ళంతా. సో ముఖ్యంగా కళ్యాణ్ రోల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అన్న కూడా ఉన్నాడు. అన్న కలిసి ఉన్నాడు అందులో. మన ఇంకా పుల్లాపోయి మన భాషాభాయ్ వీళ్ళ రోల్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈయన బాగా పరిగెత్తాడు. రెడ్ షర్ట్ వేసిన సేమ్ వాళ్ళ రోజు వస్తేనే అందరూ ఎగరేసి ఇంకా పేపర్లు ఎగరేసి విజిల్ వేస్తారు. ఇంకా మంచిగా ఉన్నాయి రోజు. ఒకసారి తల ఎత్తితే దించకుండా కళ్యాణ్ రోజు చాలా పెద్దగా ఉంది. అంధకారంలో కాగడాలు పట్టుకొని బాగా పరిగెత్తాము. అందులో మనకు పరిగెత్తడంలో డామినేట్ చేశాడు ఈయన. నేనే ఏం లేదు దీంట్లో నేను లేను. నాకు సంబంధం లేదు. ప్రేక్షకుడిని మాత్రమే చూడడానికి వచ్చా. మీలో మీరు కొట్టుకొని సాగండి, నేను చూస్తాను. మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి. సినిమాలో హాజీపైది స్పెషల్ థ్యాంక్స్ అని పేరు పడుతుంది లాస్ట్ లో. స్పెషల్ థ్యాంక్స్ అని హాజీపైది పేరు పడుతుంది. మెయిన్ క్యారెక్టర్ చేసినట్టు దీంట్లో మొత్తం ఆయన అంటే ఆయన ప్రమోషన్ లో చాలా పెద్ద రోల్ భారీగా కమింగ్ అప్ప. ప్రమోషన్ నాకు తెలిసి సీట్లు మరి ½ లో ఫుల్ అయ్యేటట్లున్నాయి. దయచేసి టికెట్లు దొరక అవసరం లేదు. వచ్చే వాళ్ళు ఉంటే తొందరగా రండి, వచ్చే వాళ్ళు ఉంటే మళ్ళీ టికెట్లు దొరకవు, మీ ఇష్టం. ఊరికే లైవ్ సమయలే ప్రస్తుతము సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే 4 షోలు ఉన్నాయి లెప్పంగా. ఫస్ట్ షోకే రెస్పాన్స్ అదిరిపోయింది అనమాట. చెప్పాలంటే అసలు ఫస్ట్ షోకే రెస్పాన్స్ అదిరింది. ఇంకా 2, 3, 4 ఇంకా 4 షోస్ ఉన్నాయి. ఇంకా అది చూసినప్పుడా పాటకు పోయి డ్యాన్స్ చేద్దాం పా. ఎవరైనా వస్తారా నాతో వచ్చేది ఎవరు? నేను కళ్యాణ్ భాయ్ కాదు, పాటకి చెప్పేద్దాం. నాతో వచ్చేది ఎవరు అంటున్నాడు. వచ్చేది ఎవరు? పాటకి చెప్పేద్దామండి. కళ్యాణ్ నాతో వచ్చేది ఎవరు? ఆయన అసలే యుగ పురుషుడయ్యా, నీకేం తెలుసు. 625 బాగా నటించే వాళ్ళు జస్ట్ దాంట్లో మనకి కనపడతారు. నటించిన వాళ్ళు వాళ్ళని కనపడేలా చేస్తారు. ఎలా చేస్తారు?